ఒక్క గ్లాసు నీరు మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తుందని చెప్తే మీరు నమ్ముతారా? కానీ ఈ 7 రోజుల రిజల్ట్ మిమ్మల్ని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. మనం తాగే నీరు మన మాటల్ని వింటుందా? మన కమాండ్స్‌ని సేవ్ చేసుకుంటుందా? అవును. దీన్నే మేనిఫెస్టేషన్ అంటారు. ఇది నిజంగా పనిచేస్తుందా? లేదా ఒక భ్రమనా? లెట్స్ బ్రేక్ ఇట్ ఔట్. అందుకే ఆలయాలలో వేద మంత్రాల ధ్వని తరంగాలను నీరు గమనిస్తుంది అని నమ్మి దాన్ని తీర్థంగా ప్రసాదిస్తారు. అథర్వణ వేదంలో కూడా నీటిని మంత్రశక్తితో పవిత్రం చేసే ప్రస్తావన ఉంది. జపాన్ శాస్త్రవేత్త మసారు ఎమోటో తన రీసెర్చ్ లో మంచి మాటలు చెప్తే నీటి క్రిస్టల్స్ అందంగా మారుతాయని, తిడితే వికృతంగా మారుతాయని చెప్పారు. కానీ మెయిన్ స్ట్రీమ్ సైన్స్ దీన్ని ఇంకా పూర్తిగా అంగీకరించలేదు. ఎందుకంటే ల్యాబ్ కండిషన్స్ లో ఇవే రిజల్ట్స్ మళ్ళీ రాలేదు. మరి ఇది ఎందుకు పనిచేస్తుంది? సింపుల్. ఇది మీ మైండ్ స్టేటస్ ని ప్రోగ్రామ్ చేస్తుంది. నేను సక్సెస్ అవుతాను అని మీరు నీటితో చెప్పి తాగినప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది. మీరు మ్యాజిక్ చేయడం లేదు. మీ నమ్మకం మీ బిహేవియర్ ని మారుస్తుంది. సో సైన్స్ ప్రకారం ఇదొక సైకలాజికల్ టూల్. స్పిరిచువాలిటీ ప్రకారం ఇదొక ఎనర్జీ ఫామ్. కారణం ఏదైనా పాజిటివ్ థింకింగ్ తో నీటిని తాగడం వల్ల నష్టమైతే లేదు కదా. మీరు కూడా ఒక 7 days వాటర్ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తారా? కామెంట్ చేయండి.